హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో చిర్రాకు, మామిడికాయ, వంకాయలు కలిపి టమాటాలు వేసి బజ్జీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తయారు చేసుకున్న విధానం చూడండి. మొదటిగా మనం చిర్రాకు ఒలిసి పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో వంకాయలు, 1 మామిడికాయ, 1/2 కిలో టమాటాలు, పచ్చిమిర్చి, ఆకుకూర ఒలిసి బౌల్లో వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా కడిగి క్లీన్ చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, వంకాయలు ఉప్పు వేసుకొని కోసుకోవాలి, కర్రెక్కిపోతాయి కాబట్టి. మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, పండు మిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. రుచిగా ఉంటుంది పండు మిరపకాయలు వేసుకోవడం వల్ల. పచ్చిమిర్చి అందులో వేసుకొని నెక్స్ట్ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసుకొని కోసి పెట్టుకున్నాను నేను. అవి కూడా వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకోండి. వెంటనే దాంట్లో ఉప్పు వేసేసుకోవాలి, లేదంటే కర్రెక్కిపోతాయి. ఉప్పు కూడా తగినంత ఉప్పు పైన వంకాయ ముక్కల మీద వేసేసుకుందాము. ఉప్పు వేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం టమాటాలు 1/2 కిలో పైన వేసాను. పెద్దవి 4 టమాటాలు వేసాను నేను. ఇప్పుడు అవి ఉడికితే లోపలికి వెళ్ళిపోతాయి, పైదాకా ఉన్నాయి కదా, అందుకని మూత పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 గ్లాసు వాటర్ పోసేసుకోండి. 1.5 గ్లాస్ వేసుకోండి. కొంచెం వాటర్ ఉన్నా ఇబ్బంది లేదు, మాడిపోకుండా. ఇప్పుడు స్టవ్ మీద మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఆకుకూర బాగా ఉడికిందో లేదో అప్పుడప్పుడు అడుగంటకుండా మూత తీసుకొని చూసుకోవాలి. చూడండి, ఉడకబడితే ఎంత కొంచెం అయిపోయింది. నెక్స్ట్ మనం మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు వేయని అవసరం లేదు అసలు. ఆ మామిడికాయ పులిపే సరిపోతుంది. మూత పెట్టుకొని ఆ వాటర్ కూడా ఎనికిపోయేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దీన్ని వాటర్ అన్నీ వంపేసుకొని ఎనుపుకుందాము. ఒక బౌల్లో వాటర్ ఉంచుకున్న తర్వాత ఇది పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకొని ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాము. సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. మనం అందులో కొంచెమే వేసుకున్నాము వంకాయల కోసము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఒక కరివేపాకు, 2 మట్టల కరివేపాకు కూడా ఒలిసి పక్కన పెట్టుకోండి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆ కరివేపాకు కూడా అందులో వేసేసుకున్నాను. ఎర్రదోరగా ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. చూడండి, కొంచెం వేగిపోయింది. ఇప్పుడు మనం ఎనుపు పెట్టుకున్న ఆకుకూరని ఈ తిరగమాతని అందులో వేసుకొని కలబెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో సంగటి కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రాగి సంగటి కూడా అందరూ ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఆకుకూర హెల్త్కి చాలా మంచిది. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దింపేసుకోవడమేనా. చూడండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.